అందరికీ హాయ్ అండి. మనకి ఈ వీడియోలో గీజర్‌లో కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకి ఈ ఫ్రంట్ ప్యానెల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగాన మనకి చుట్టూ స్క్రూస్ ఉంటాయి. సో, ఈ స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఒక బోల్ట్ ఉంది ఇంకాన. దీన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లోపల ఈ విధంగా ఉంటది. చూడండి, ఇది థర్మోస్లాట్, ఇవి ఇండికేటర్ లైట్స్. మనకి ఇక్కడ వైర్ అనేది కట్ అయింది. అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయిందంటే లోపల ఎక్కడైనా కాయిల్ షార్ట్ అవ్వడం గానీ సంథింగ్ ఏదైనా జరగొచ్చు. సో, అది మనం చెక్ చేసుకోవాలి. సో, ఇది మనకి థర్మల్ ఫీజ్ అంటారు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో కట్ ఆఫ్ చేయడానికి అది ఒక ఫీజ్ లెక్క అదిని ఈ ఇండికేటర్స్. ఇది మనకి థర్మోస్లాట్. కొన్నిట్లో అయితే 2 రకాల థర్మోస్లాట్స్ ఉంటాయి. ఒకటి రీసెట్ థర్మోస్లాట్, నార్మల్ థర్మోస్లాట్ ఒకటి ఉంటది. కరెక్ట్‌గా ఒక టెంపరేచర్‌లో ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇవి అలా కాకుండా ఇది డైరెక్ట్ థర్మోస్లాట్ అనమాట. ఇవి రీసెంట్ మోడల్‌కైతే ఇవే వస్తున్నాయి ప్రెజెంట్. సో, ఈ విధంగా ఉంటది. మనకి హీటింగ్ ఇష్యూస్ వచ్చినా, మనకి పవర్ అనేది సరిగ్గా ఆన్ అవ్వకపోతే మనకి థర్మోస్లాట్ కంప్లెయింట్స్ అనమాట. మనకి థర్మోస్లాట్ అనేది ఒకసారి కొన్ని సందర్భాల్లో గీజర్ ఆన్ అవుతది. కానీ కాయిల్‌కైతే పవర్ ఎళ్ళదు. అలాంటప్పుడు ముందుగా మనకి థర్మోస్లాట్ నుంచి అదే కంటిన్యూటీ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ వస్తే మనకి ఆ థర్మోస్లాట్ పనిచేసినట్టు. తర్వాత మనకి గీజర్ వైరింగ్ అనేది చెక్ చేసుకోవాలి. సో, ముందుగా మనకి ఈ అసెంబ్లింగ్ కిట్ ఉంది కదా! అదే మీదని ఓపెన్ చేస్తున్నాం కదా! ఈ కాయిల్ బేస్ అనేది మొత్తం బోల్ట్‌లనేవి రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా. కొన్ని సందర్భాల్లో మనకి ఈ గీజర్‌లో వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినా ఏవైనా సరే ఒకసారి చెక్ చేసుకోవాలి. వెంటనే షార్ట్ సర్క్యూట్ అయింది అదే ప్రాబ్లమ్ అని చెప్పేసి మనం డైరెక్ట్‌గా మళ్ళీ ఆ వైర్ కనెక్ట్ చేసేయకూడదు. ఒకసారి మన కాయిల్ కంటిన్యూటీ బాడీకి ఏమైనా ఎర్త్ అవుతుందా, కంటిన్యూటీ వస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే షాక్ కొట్టే అవకాశాలుంటాయి. సో, ముందుగా మనకి ఈ బోల్ట్‌లనేవి రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి మీదననేది ఒక రింగ్‌లా ఉంటది. అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి లోపల కాయిల్ బేస్ ఉంటది. అదే కంప్లీట్ కాయిల్ ఉంటది. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. సో, ఇది చూసారా? ఇది ఓపెన్ అయిన తర్వాత ఇది మనకి డైరెక్ట్ కాయిల్ అనమాట. సో, మనకి గీజర్‌లో 99% ఎక్కువగా ప్రాబ్లమ్ వచ్చేది ఈ కాయిల్సే. ఈ కాయిలే ఫెయిల్ అయిపోతేనే మనకి గీజర్ అనేది సరిగ్గా పనిచేయదు. మీకు లైట్‌గా గోరువెచ్చగా నీళ్ళు వస్తున్నాయి, లైట్‌గా షాక్ కొడుతుంది అంటే 100% మీరు కాయిల్ పోయినట్టే కన్ఫర్మ్ అది. చూడండి, ఒకసారి మీకు బయటికి తీసి చూపిస్తాను. కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. చూడండి, మనకి ఇది అంతా అంటే మనకి వాటర్‌ని బట్టి ఈ విధంగా తయారైపోద్ది. చూడండి, ఒకసారి మీకు బయటకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మన కాయిల్ అంటే హీటింగ్ కాయిలు. మనకు ఒక్కొక్క గేజర్‌ని బట్టి ఒక రకంగా ఉంటది కాయిలు. సో, ఈ కాయిల్ అనేది రీప్లేస్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. చూడండి, మనకి ఈ విధంగా కాయిల్ అనేది పగిలిపోవడం వల్ల మనకి వాటర్‌లోకి కరెంట్ అనేది పాస్ అయిపోద్ది. అందువల్ల మనకు షాక్ కొట్టడం లాంటివి జరుగుతుంటాయి. సో, చెక్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మన గీజర్‌తో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో, ఒకసారి మీకు ట్యాంక్ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉందండి ట్యాంకు. ఇది మనకి వాటర్‌లో వేస్టేజ్ ఉంటది కదండీ! మన హీట్ అయినప్పుడు ఈ వాటర్ యొక్క స్వభావాన్ని బట్టి ఆ వాటర్‌లో ఉన్న మలినాలన్నీ ఈ విధంగా ట్యాంక్‌లో పేరుకుపోతాయి. ఒకసారి చూడండి, బయట ఉంపాను. ఇదంతా ఎంత చెత్తగా ఉందో. సో, ఇంకా ట్యాంక్ ఇంకా క్లీన్ చేయాలి. సో, అంతే అండి. ఈ వీడియో అంతే. ఓకే అండి. థాంక్ యూ.